గారు ఇంత త్వరగా కరిగిపోతారని, ఇంత తొందరగా కూలైపోతారని అస్సలు అనుకోలేదే. ఎప్పుడు అడవిలో సింహంలా ఉండే అత్తయ్య గారు ఒక్కసారిగా మామూలు కుందేలు పిల్లలా మారిపోయారేంటి? హారిక క్షమాపణ చెప్పగానే ఈవిడ గారు చెంగుమని గెంతులేసుకుంటూ కోడల్ని కలిపేసుకున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడ్డ అడ్డు కూడా ఎప్పటికీ కూలదని కలలు కన్నానే. కానీ ఎంత సులువుగా కూలిపోతుందని నేను అస్సలు ఊహించలేదు. అమ్మో, మనం ఇలాగే ఉంటే మన ఆధిపత్యానికే దెబ్బ తగులుతుంది. వెంటనే అత్తయ్య గారి మెదడు అనే పాలల్లో ఒక చిటికడంత విషం కలిపి తీరాల్సిందే. అత్తయ్య, అత్తయ్య మిమ్మల్నే. చెప్పు మేఘనా. మీరు పంతానికి పట్టుదలకి మారు పేరు అనుకున్నాను. మీ మొండితనం ముందు ఎవ్వరూ జయించలేరు అనుకున్నాను. కానీ హారిక విషయంలో హారతి కర్పూరంలా అలా కరిగిపోయారేంటి అత్తయ్యా? ఈ ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఆ హారిక ఎన్ని ప్రగల్భాలు పలికిందో మర్చిపోయారా? మిమ్మల్ని ఎంత తలవంపులకు గురి చేసిందో మీకు గుర్తులేదా? అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే నాకే గుండె రగిలిపోతుంది. అలాంటిది మీరు ఇంత త్వరగా ఆ గుర్తుల్ని గాల్లో కలిపేశారేంటి అత్తయ్యా? అత్తయ్య, అవమానించిన వ్యక్తిని అంత త్వరగా క్షమించకూడదు. హలో, ఇదేంటి అత్తయ్య గారు ఇప్పటి వరకు నా మాటలు కూడా వినలేదా? రెండో కోడలు రాగానే మొదటి కోడలికి ఇచ్చే ప్రాముఖ్యత తగ్గిపోయిందా? అమ్మో, అత్తయ్య గారు ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటారో. నాకు ఇంట్లో ఉన్న స్థానం చెరగకూడదు, నా ప్రాముఖ్యత తగ్గకూడదు. సరేనా? ఆ డీటెయిల్స్ అన్ని మీకు మెయిల్ చేస్తాను. ఉంటాను, బాయ్. అత్తయ్య, అత్తయ్య గారు, నేను ఒక్క నిమిషం మేఘనా. హలో, మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని ఒక ఈమెయిల్లో పంపించాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, బాయ్. అత్తయ్య గారికి తల పొగరని తెలుసు, కానీ మరీ ఇంత పొగరని అస్సలు అనుకోలేదు. ఎదురుగా పెద్ద కోడలు నిలబడింది, ఏదో చెప్పడానికి ట్రై చేస్తోందని కనీసం గౌరవం కూడా ఇవ్వాలని ఇవిడ కనిపించడం లేదు. మేఘనా, ఇందాకేదో చెప్తున్నావు. అంటే అత్తయ్య, నేను హారిక గురించి మాట్లాడడానికి వచ్చాను అత్తయ్య. హారిక గురించి నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను. ఏంటి? హారిక గురించి నాతో మీరు మాట్లాడాలని అనుకున్నారా? ఏంటది? చూడు, ఈ ఇంటి వారసత్వం హారిక కడుపులో పెరుగుతోంది. హారికనిప్పుడు మనందరం చాలా బాగా చూసుకోవాలి. కరెక్ట్గా చెప్పాలి అంటే కంటికి రెప్పలా చూసుకోవాలి. ఇంటికి పెద్ద కోడలివి కాబట్టి నా తర్వాత బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. కాబట్టి ఇక నుంచి హారిక డైట్ ప్లాన్ అంతా నువ్వే చూసుకోవాలి. ఎప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించాలి. మనందరం హారికని సంతోషంగా చూసుకుంటేనే కదా రేపు పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది. అర్థమైందా? అంటే అత్తయ్య, అది మేఘనా, ఇక నుంచి హారిక బాధ్యతలు నువ్వే తీసుకోవాలి. ఓకే? అలాగే అత్తయ్య గారు, షూర్, తీసుకుంటాను. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేనేదో హారిక మీద కారం నూరుదామని వస్తే ఈవిడేంటి దాన్ని క్యారింగ్గా చూసుకోమంటుంది. హారికని ఏదో విధంగా ఇంటి నుంచి గింటేయాలని నేను చూస్తూ ఉంటే ఈవిడే నీ కంటికి రెప్పలా చూసుకోని ఉంటుంది. ఏదో అనుకుంటే ఇంకేదో జరగడం అంటే ఇదేనేమో. అంత నా తలరాత.
హారిక, నా మాట కూడా వినిపించినంత ఆలోచనలో ఉన్నావు. నిజంగానే ఇప్పుడు నాకు వేరే లోకంలో ఉన్నట్టుంది తరుణ్. ఎందుకో? ఇన్ని రోజులు నా చుట్టూ ఉన్న ప్రపంచం చాలా ఖాళీగా ఉండేది. ఎంతమంది మనుషులున్నా నాకు ఒంటరిగా ఉన్నట్టే అనిపించేది. సంతోషం అనే మాటకు దూరంగా, సమస్య అనే మాటకు దగ్గరగా బ్రతుకుతున్నట్టు అనిపించేది. కానీ ఇప్పుడు హఠాత్తుగా నా చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోయాయి. అందుకే ఇది నిజమో కలో అర్థం కాక వేరే లోకంలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఓ, ఇప్పుడు జరిగిన మార్పులు నీకు అంతగా నచ్చాయా? నచ్చడం కాదు, ఈ మార్పులు ఇలాగే శాశ్వతంగా ఉండిపోవాలి. ఈ మనుషులు ఎప్పుడూ నన్ను ఇలాగే ప్రేమించాలి. ఈ మనస్తత్వాలు ఎప్పుడూ నాతో ఇంతే సంతోషంగా ముడిపడాలి. ఏదో ఒక చిన్న అపార్థం వల్ల నీకు అమ్మకి డిస్టర్బెన్స్ వచ్చింది. దాంతో నీకు మన కుటుంబానికి దూరం పెరిగింది. ఇప్పుడు అపార్థాలన్నీ తొలగిపోయాయి కదా. ఇక మీదట నువ్వు నేను ఒకే ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు నేనే కాదు తరుణ్, నా కడుపులో ఉన్న మన బిడ్డ కూడా. ఇన్ని రోజులుగా నువ్వు నేను చేయలేనిది ఇప్పుడు నా కడుపులోని మన బిడ్డ చేసింది. మనల్ని కలిపింది, కుటుంబంలో ఇన్ని మార్పులు తీసుకొచ్చింది. అత్తయ్య గారు కూడా పుట్టబోయే బిడ్డ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అనిపిస్తోంది. నీకే కాదు, నాకు కూడా ఇది బెస్ట్ మూమెంట్. దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఎలా? ఇలా